అరే బుల్లెట్ కరెక్ట్ తాకలే దానికి తాకింది. నేను కలిసిండా ఇప్పుడు ఇట్లా గీరిండా సార్ మీ దండం పెడతారు ఇక్కడ దింపేస్తా కానీ ఆయన ఒక జర పాతి పెట్ట సార్ నీ కాంగ్రెస్ సార్ నాకు తెలియదు సార్ ఏదో నీ పిల్లలు కలవండి సరే ఒక పాట పాడవచ్చు కాంగ్రెస్ సార్ దండం పెడతారు నేను పని చేసుకుని భక్తుడు సార్ సరే నీకు నలుగురు పిల్లలు ఉన్నావు కదా 5 లక్షలు ఇస్తా నాకేమో సార్ నాకు పిల్లలు చూసుకుని చాలు సార్ 5 లక్షలు ఇస్తా కూడా చూసుకో వద్దు సార్ నీ కాలం సార్ పిల్లల చదువులను మేము చూసుకుంటాం. లేదు సార్ మొత్తం చూసుకుంటాం. పెళ్లి కూడా మేమే చేస్తాం. సీట్ బెల్ట్ పెట్టుకో. అట్లా కాదు ఇట్లది ఇగో ఇట్లది ఇట్లా మధ్య చేయలేదు అట్లా రాదు సౌండ్ వస్తుందా పాయింగ్ పాయింగ్ వస్తుందా ఇంకో పట్టలేదుగా పట్ట ఉంటది పట్ట ఎందుకు ఉండదు ఇది పెట్టాలి అది పట్టి ఇలా గుంజు గుంజు ఇగో ఇలా పెట్టి ఇగో ఈడ అది ఉంటుంది చూడు దాన్ని పెట్టాలా దీంట్లో ఇది ఉందిగా దానిలో పెట్టు కూర్చో. మీకు ఎక్కువ ఎప్పుడు కట్టి మీకు అలవాటు ఉంటుంది మాకు అలవాటా సార్ నీకు అలవాటు లేదా పెట్టడం ఎందుకు నవ్వేను ఎందుకు నవ్వేను పెట్టడం అలవాటు లేదంటే నాకు వచ్చింది నువ్వు ఏదో అనుకున్నావా ఏం పేరు నీ పేరు కుమార్ కుమార్ ఏంటో ఇక్కడ ఉడుపుల్ ఆరోగ్యం మంచిదిగా బీపీ షుగర్ ఏం లేవు ఎందుకంటే కొంచెం పని చేయగానే నాకు ఆయాసం అవుతుంది సార్ నా కళ్ళు తిరుగుతున్నాయి సార్ ఆగు సార్ అంటారు కదా అట్లా గట్టిగానే ఉన్నావు అనమాట. అయితే తిన్నావా లేదా ఏమన్నా తిన్నా ఏం తిన్నావు కొడుకు టమాటా అన్నమా ఏంటి సాయంత్రం పూట తాగుతా నేను 6 o'clock పని అయిపోయాక గుడ్కా సిగరెట్ అవి తంబా తింటా సార్ ఇదా జోడ కాయని రాజధాని బోలో జుబా కేసరి ఏంది ఇంత ట్రాఫిక్ ఉంది కుమార్ సార్ ఇంత ట్రాఫిక్ ఉంది పండుగ సీజన్ కదా సార్ బ్యాక్ సైడ్ పండుగ సంక్రాంతి బ్యాక్ సైడ్ హాస్టల్ పోయి ఉంటారు కదా ఊర్లో మస్తు హుషారు నాది వెళ్ళాము కదా హాస్పిటల్ ఉప్పేలానా అదే ఇంజక్షన్ ఇప్పిలేరా ఉట్టిగా చిన్న కుక్క వచ్చింది కదా అని ఇప్పిలే చిన్న కుక్క పెద్ద తమ్ముడైనా ఇంకా కుక్క కరిచింది మా ఇంట్లో కుక్క ఉంటుంది కదా ఆ కుక్క కరిచింది అప్పటి నుంచి కుక్క కడితే ఏం కాదు సార్ దానికి చిన్నప్పటి నుంచి ఇంజక్షన్ ఏమి ఇప్పిలే అందుకే ఇప్పారు సార్ మీ ఇంట్లో ఇంత కార్ మెయింటైన్ చేస్తాను ఇంత కార్ మెయింటైన్ చేస్తాను కదా సార్ మీరు మాకు తెలియదు సరే సార్ కార్ మెయింటైన్ చేసి కుక్క గురించి తెలియదు రూల్ ఉందా ఏమో సార్ నాకు తెలియదు అయితే డాక్టర్ దగ్గర తీసుకోపోయినాం డాక్టర్ తీసుకొస్తే అదే ఇంజక్షన్ ఎందుకు ఇప్పిలే అదేదో రేబీస్ వస్తుందంట నాకు తెలుసు రేబీస్ తెలియదు కుక్క కరిస్తే కుక్కలా చేస్తారంట కదా పిచ్చెక్కి నీళ్ళు కూడా ఇట్లా అని తాగుతారంట అది వచ్చింది మా తమ్ముడు అందుకు అట్లా కుక్కలాక బావు బావు అంటుంటాడు నీకేం ఇబ్బంది అవుతలేగా నాకేం సార్
పక్కపడి పోయిందరు కదా నువ్వు వెనక సార్ అన్నాడు కదా నేనుంటే నేనేం చేస్తా? నన్ను కూడా కరుస్తాడు. కడతా కరవని రాదు ఏమైతే నేను కూడా ఇంజక్షన్ వేస్తుంటా ఆ? సాయంత్రం పూట కూర తాగితే అదే పోతుంది. అట్లా పోదు, కొట్టరు తాగితే పోదు. ఆయన కూడా తాగుతాడు కొట్టరు, మళ్ళా పిచ్చుకోటరు కొట్టరు పిచ్చుకోటరు. ఆయన కూడా కొట్టరు తాగుతాడు. అట్లా పోదు. ఆయన కూడా అట్లానే నీ లెక్కనే అన్నాడు కదా. ఏం కాదన్నా, నేను కొట్టరు తాగుతా కదా, ఆ కొట్టరు తాగితే ఏమైతే, ఏ కుక్క కరిస్తుంది, మీ ఇంటి కుక్క కదా, ఆ కుక్క కదా అన్నాడు. కరెక్ట్ 4 రోజులు మంచిగా ఉండు. 5వ రోజు స్టార్ట్ చేసిన ఫస్ట్ నీళ్ళు అడిగాడు. నీళ్ళు అడితే నీళ్ళు ఇచ్చినాం. నీళ్ళు అడిదిగా ఇట్లా చూడు, ఇట్లా కుక్కలా తాగుతుంది. ఏంద్రా అట్లా తాగుతున్నావు అని అంటే అని అన్నాడు. దాని తర్వాత మళ్ళా ఏమ్రా అట్లా తాగుతున్నావు అంటే ఇట్లా అరిచిండు. అబ్బా అట్లా అరుస్తుండు. అయితే ఒక డాక్టర్ తీసుకుపోయినాం. డాక్టర్ సమరం అని ఉంటాడు. ఆ డాక్టర్ తీసుకపోతే కుక్క ఇది ఇప్పుడు ఇట్లా పోదు, ఏం చేయాలంటే ఇంకొకరికొరికైనా గర్పించేసినాం అనుకో, ఆ కుక్క అది ఉంటుంది కదా రోగం, ఆ రోగం ఆ పర్సన్ కి పోతుంది, మీ తమ్ముడు నార్మల్ అయిపోతాడు అని చెప్పారు. ఆడికే తీసుకపోండి, ఆడికే తీసుకోండి సార్. కర్పియాలి ఇప్పుడు ఆయన ఒకరితోని. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, నిన్ను కరిచిండు అనుకో, ఆ కుక్క రోగం నీకు వస్తుంది, ఆయన మంచిగా అయిపోతాడు. రాని మంచిదే కదా. మరి కర్పించేసారా కుమార్, కర్పించేసే. మీ కార్లద్దు పని కాడికి వెళ్ళా గారు, పని అయిపోయాక. పని అయిపోయినా ఏ వద్దు, ఇప్పుడే గారు ఇప్పుడే కరిసే. బిస్కెట్ బిస్కెట్ ఏం పని సార్? ఏం పని? ఇదే పని, కుక్కదాన్ని కనిపించుకునేది. సారీ, మా తమ్ముడితో కనిపించుకునేది. అవును సరే సార్, నేనేమంటాను, కనిపించి నువ్వు పోయి ఇంజక్షన్ తీసుకో, సెట్ అయిపోతుంది. అటాక్. ఆ చేన్ తీయకరా, తీయలే పెట్టేసుకున్నాం. పట్టుకో, అట్లా పట్టుకో. ఏమంటావు మళ్ళా, కనిపించుకుంటావా? ఆయన అడగని ఆగు. కరెక్ట్ కదా సెట్ చేస్తుంది సార్. కనిపించుకొని ఒప్పుకుంటున్నాం. కరోనియా కరెక్ట్ సెట్ షెట్ తింటే కొత్త తినిపిస్తలే, నువ్వు కనిపించుకో. చచ్చిపోయిన కొత్త తింది సార్, పాత చాలు. చచ్చిపోయడానికి కొత్త తినడానికి పాత చాలు సార్. చచ్చిపోయినాక చచ్చిపో, అట్లానే కుక్కలకు అంటావు అంతే. జనాభా ఊరుకుంటారా సార్? జనాభా ఊరుకుంటారా? కొట్టి చంపుతారు కదా. ఎందుకు కొట్టి చంపుతారు? కుక్కలని అందరు రోడ్ మీద ఉన్న కుక్కలని కొట్టి చంపుతారా? అది నేను మురుగుతా కదా ఊరికే, ఏమో ఎరడేసింది అనుకుని కొట్టేస్తారు. ఇంకా చచ్చిపోవాలా? ఇక్కడ రాజకీయ వెళ్తా నాకు అడ్రస్ తెలియదు, మళ్ళీ నాకు బస్ ఎక్కియాలి మీరే. బస్ ఎక్కియాలా? కుక్క కరిచినాక చచ్చిపోయినాక మళ్ళీ బస్ ఏమి ఎక్కిస్తే అయిపో. సార్ చెప్పండి సార్. ఎవరు చెప్పాలి? కుక్క సారా? ఒకసారి కుక్క సారా అన్నావు నువ్వు ఇప్పుడు. సార్ చెప్పండి సార్ అన్న. అవునా? ఇట్లా అను, లేకపోతే అరుస్తాడైనా. ఇట్లా ఇట్లా ఆయన పోని 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 పోని. అలా మందు అలా పట్టించి కదా. అలానే కలిపిన ఏం సార్ మీరు కనిపించుకో. ఇంజక్షన్ ఇచ్చినా కనిపిస్తే అయిపోతుంది. కనిపించుకుంటాను గాను, ఇంజక్షన్ ఇచ్చినా కనిపిస్తే అయిపోతుంది.
కలిపినావా లేదా? ఆ వాటర్ బాటిల్ కలిపినారా? అవు సార్ ఆ? నేను జోక్ జోక్ ఎందుకు చేస్తావు? ఏ ఆగు. లేదు సార్. ఆ? అరే అది రాదు, అది రాదు, ఆగు. సార్ ఏం సార్ కాదు. నా పిల్లలు లేరు సార్. ఎంతమంది పిల్లలు? నలుగురు ఆడపిల్లలు సార్. నలుగురు ఆడపిల్లలు. అది రాదు, ఆగు. నలుగురు ఆడపిల్లలు సార్. నీ కాల్ సరే ఈ ఒక మంత్రం చదువు. చీప్ టపాక్ దమ్డమ్ అను. సార్ నీ కాల్ సరే చీప్ టపాక్ దమ్డమ్ అనాడా? చీప్ డమ్ డమ్ సార్. చీప్ టకాక్ చీప్ డమ్ డమ్ సార్. చీప్ టకాక్ దమ్డమ్ అన్నాక నేను చేయబెట్టు. చీప్ డమ్ చేయబెట్టి చీప్ టపాక్ దమ్డమ్ అని వచ్చేసింది చూసావా? సార్ నీ కాల్ సార్. ముఖకు సరే ఆగు సార్ మెల్ల. పిల్లలు కలండి సార్. సరే ఏమంటలే ఆగు. సార్ ఖర్షిదా? కరులింగా సార్ పిల్లలు కలండి. అరే మీరు అన్నకి ఇచ్చేసి. సార్ మీకు పిల్లలు కలండి. కాల్ మొత్తం సార్. సార్ ఏం కాదు ఇట్లా కనిపించుకుంటున్నావు కదా నేను మీరు నాకు కూడా మాట్లాడుతున్నాను అనుకున్నా సార్. జోక్ చేస్తున్నావు అవును సార్. అది జోక్ ఎందుకు చేస్తున్నావు? సార్ నీ కాల్ మొత్తం సార్. నీ పిల్లలు కలండి సార్. నలుగురు బిడ్డలు సార్ నాకు. నలుగురు ఆడపిల్లలు. అవును సార్. పెళ్లి అయిపోయిందా? ఇద్దరు సార్. నీ కాల్ మొత్తం సార్. ఇద్దరు పెళ్లి అయిపోయిందా? ఇద్దరు పెళ్ళికి ఇద్దరు సార్. హాస్టల్ చదువుకుంటారు. అమ్మగారు హాస్టల్. ఏ హాస్టల్? అమ్మగారు హాస్టల్. మెల్ల మాట్లాడు. సరే మాట్లాడదాం. మాట్లాడి ఏదో ఒకటి చేద్దాం. సార్ ఇప్పుడు ఇద్దరు పిల్లలు పెళ్లి చేస్తే నీ బాధ్యత అయిపోయినట్టు. సార్ నీ కాల్ మొత్తం అయితే అయిపోతే చూసుకోవద్దు సార్. చూసుకోవాలి. సరే సరే మెల్ల నువ్వు టెన్షన్ పడకు. నేను ఏయ్ అరే అది పట్టుకోరా, మాట్లాడుతున్నావు కదా. మాట్లాడుతున్నావు కదా. బేడీలు వేసుకుని పట్టుకున్నాను సార్ నవ్వకుండా మాట్లాడుతాను. చూస్తావా? ఆయన చంపేసా పూర్తి చేస్తావా? అరే ఆయన గన్నుందిరా. సార్ మీరు ఇట్లా మీరు మంచిగా నవ్వకుండా మాట్లాడుతాను. నేను గన్నుంది సార్. ఏం సార్ మీరు ఇట్లా చేస్తాను సార్. గన్నుంది. సార్ కొంచెం ఆపండి సార్. అది రాదు. అది సార్ నీకు ఆల్మోస్ట్ సార్. సార్ నేను చెప్పేది అది రాదు. సార్ నీకు ఆల్మోస్ట్ సార్. ఏం సార్ కాదు. అదో నీకు చెప్తా. నీకు బాధ్యత ఉంది కదా. ఇద్దరు ఆడపిల్లలు కదా, చంపేద్దాం అని. సార్ నీకు చెప్పేది విను. ఏం సార్ కలలో పడ్డదా? ఏడబడ్డది. ఏం సార్ మీకు ఆల్మోస్ట్ సార్. నన్ను గిట్లా కాదు మంది ఏడబడ్డది. నీకు జల్దీ చెప్పు. కలలో పడ్డదా? మీద పడ్డదా? కళ్ళ లోపల పడ్డదా? పడలే కదా. ఇది వాళ్ళు చంపేద్దాం. ఇక్కడ వచ్చాను సార్. మీరు చంపే సార్ చంపే. లేదు సార్. పిల్లల్ని కాపాడుకోవాలి. చంపే. ఇట్లా పట్టుకో. నువ్వు పట్టుకోదు. సార్ అర్థం చేయకుండా సార్. నేను పిల్లల్ని పని చేసిన బతాను. కాల్చిరా. నేను పని చేసిన బతానికి ఇట్లా చేయండి సార్. ఏం సార్ ఇట్లా చేస్తాను సార్. మీరు కాలం సార్. మీరు ఇట్లా ఆగండి సార్. పిల్లలు కాదు పని కానీ ఇట్లా చేస్తున్నాను సార్. పూడ్చేద్దాం. ఏడబడుతాం. గడ్డపారుందా? మంచిగా మాట్లాడుతుండే. నాకు కూడా మాట్లాడుతా ఇట్లా ఏంటి సార్. నేను నవ్వు కూడా మాట్లాడలేదన్నా. సీరియస్ గానే మాట్లాడినా. పెట్టుకోవాలి మళ్ళా. సౌండ్ వస్తుంది సార్. ఆల్మోస్ట్ సార్ కొంచెం ఎక్కడ తీసుకోవాలి సార్. ఆపండి సార్. పూడ్చేద్దాం. పూడ్చేసి వెళ్ళిపోతాం. చచ్చిపోయినా సార్. ఆల్మోస్ట్ సార్ కొంచెం ఆపండి సార్. అప్పుడు కాదు నేను చెప్పేది. నువ్వు టెన్షన్ పడకు. నేను ఇక గర్వాలు సంపేసినాక ఇంకేడా గరుస్తుంది నువ్వు. ఆల్మోస్ట్ సార్ జరగదు సార్. పెద్ద మనుషులు ఇట్లా చేస్తే సార్. నేను పెద్ద మనిషి కాదు. నేనంటాను సార్. నువ్వు పెద్ద మనిషివా? సరే వదిలేస్తాను. ఆయన మేము పూడ్చుకుంటాంలే. వద్దులే. నువ్వు కుమారాన్ని ఎంత మంచి పేరు పెట్టుకున్నావు. అసలు హెల్ప్ చేస్తలేవు. అరే బుల్లెట్ కరెక్ట్ తాకలే దానికి. తాకింది. ఇంజక్షన్ ఇచ్చినా సరికి అవుతాడు. బుల్లెట్ కాదు. అరే కరిచేసిండ్రా. నిన్ను కూడా కరిచేసిండా? సార్ మీకు దండం పెడతారు. నన్ను ఎందుకు కావాలని కరిచేసిండా లేదా చెప్పు. నేను కరిచిండా ఇప్పుడు? ఇట్లా గీరిండా? సార్ మీరు దండం పెడతారు. ఇక్కడ దింపండి సార్. వదిలేస్తా కానీ
అని ఒక జర పాతి పెట్టచ్చు సార్ నీకు కాను సార్ నాకు తెలియదు సార్ ఏదో నీ పిల్లలు కలండి సరే ఒక పాట పాడవచ్చు ఏయ్, పొడిచేయరా బే అట్లా పెట్టే బదులు సార్ మీరు ఎందుకు సార్ ఇక్కడ చెప్తాను సార్ కాదు ఒక పాట పాడు నాకు రాదు సార్ ఏ పాట రాదా నాకు పాట రాదు నేను సార్. వదిలే మళ్ళీ ఇప్పుడు సార్ మీ కాలు సార్ మీరు దండం పెడతా సార్ నేను దండం పెడతానే సార్ నీ కాలు సార్ దండం పెడతా సార్ నేను ఇప్పుడు పని చేసుకుని భక్తుడు సార్ సరే నీకు ఇగో నలుగురు ఏయ్, పిల్లలు ఉన్నావు కదా 5 లక్షలు ఇస్తా నాకేమది సార్ నాకు పిల్లలు చూసుకుని సార్ సార్ 5 లక్షలు ఇస్తా చూసుకో సార్ నీ ఓ, కాలు ఓ, ఓ అని కూడా చూసుకో వద్దు సార్ నీ కాలు సార్ నాకు మీ పిల్లల చదువులను మేము చూసుకుంటాం, లేదు సార్ మొత్తం చూసుకుంటాం పెళ్లి కూడా మేమే చేస్తాం. కాదు సార్ అవసరాన్ని వింటాడు ఆయన కుక్కరిష్ ఆయన ఆగనదు జుజు ఇట్లా సార్ ఆయన ఆయన దగ్గరికి ఎక్కడ వస్తే తీసుకుపోతాను జుజు. సార్ నీ కాలు సార్ దండం పెడతా. వదిలేసుకోలే నిన్ను కానీ ఆయన దగ్గరికి వస్తే జుజు సార్ మరి ఇట్లా అట్లా అను ఆయన వస్తే నాకు- కమ్ కమ్ ఇట్లా అను రాడు దగ్గర రాడు సార్ నీ కాలు నువ్వు అట్లా అనకపోతే ఖర్చేస్తాడు నీ ఇష్టం సార్ ఇక. నీ కాలు సార్ దండం నువ్వు పెడతా అట్లా సార్. అనకపోతే ఖర్చేస్తాను నన్ను ఆగం చేయకుండా సార్ నీ కాలు మొక్కితే నేను ఆగం చేస్తాలే నీ పక్కిస్తున్నా ఆయన ఆయన దగ్గర రావద్దంటే జూ 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 అనాలి ఉట్టిగా నువ్వు జూ 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 ఇట్లా ఈ చేద్దాం చూస్తాను. సార్ ఇలా సార్ ఇలా ఇట్లా ఇట్లా. లేదు సార్ ఏమన్నా ఏమన్నా సార్ మీరు నన్ను ఆడుకుంటాను సార్ మీరు ఏం బక్రాల నుంచి ఆడుకుంటాను సార్ మీరు ఏం ఆడుకుంటున్నా నేను సార్ నీ కాలు సార్ అనుకుంటాను సార్ మీరు ఏం ఆడుకుంటున్నా నేను నీ కాలు సార్ అంత లేదు నేను ఏం ఆడుకుంటున్నా దింపండి సార్ వెళ్ళిపోతుంది సార్ నేను యాడ్ ఇట్లా అను ఇట్లా ఇట్లా అను జూ జూ నాకు అన్నికి రాదు సార్ నీ కాలు సార్ దండం మీద సార్ ఇగో ఇట్లా సార్ మీరు ఎందుకు సార్ నన్ను ఇట్లా చేస్తాను సార్ మీరు ఏదో రమ్మంటే పని ఉన్నాయనుకున్నా కానీ నేను ఇట్లా చేయాలనుకోలేదు సార్ అరే. పని ఇప్పుడు పని దొరికితే పిల్లలకి అనుకుంటా పోవాలని అనుకున్నా ఏం కొండవుతావు ఆ, ఏం కొండవుతావు పిల్లలకి? ఏమన్నా తినేటి సార్ అది ఏం తీసుకోవద్దు తినడి ఏం చెప్పరా? తినండి ఎప్పుడు నేను ఇప్పిస్తాను కరిపించుకున్నాక ఇప్పించి పంపిస్తాను సార్ మీ దండం పెడితే నాకు పెట్టకుండా సార్ కాలు మొక్తా తినడి ఏం తీసుకోవద్దు పిల్లలకి. ఎక్కడెక్కడ తిప్పుతాను ఏమో గలీలని సరే ఇగో సార్ చెప్తా నేను ఏం లేదా ఆయన కుక్క కరవాలి మంచోడే నార్మల్ మనిషి నార్మల్ గా కుక్కలు కరుస్తాయి కదా మనుషులకి ఇప్పుడు నువ్వు అన్నం చూసినావా పూట తాగితే పోతుంది ఏ కుక్క కరిచినావు అన్నం చూసినావా అట్లా ఉండదు పోయి గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి ఇంజక్షన్ ఇప్పించుకోవాలి ఇంజక్షన్ ఇప్పించకపోతే కుక్కలాగా ఇట్లా ఇట్లా అనుకుంటా మురుగుతారు నీళ్ళు కూడా కుక్కలాగానే తాగుతారు అర్థమైందా మేము యూట్యూబ్ ఉందిగా యూట్యూబ్ తెలుసా నీకు అంటే టీవీ మా పిల్లలు పెడతారా టీవీలో యూట్యూబ్ కాదు ఈ సెల్లులో పెడతారు సెల్ లో పెడతారు కదా అందులో మేము వీడియోలు చేస్తాం ఏమని ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా జనాలకు తెలియదు చికెన్ తీసుకుంటాను కదా చికెన్ తీసుకో ఇగో పండ్లు తీసుకోపోతాను కదా పండ్లు తీసుకో సరే సార్ సరేనా కానీ కుక్క గారు ఏం చేయాలి ఇంజక్షన్ ఇంజక్షన్ తీసుకుంటాం సరేనా సరే సార్ చేస్తాం చికెన్ తీసుకోవాలి మళ్ళీ దాకా మళ్ళీ లేదు సార్ తాగను సార్ నువ్వు పిల్లలకని ఇచ్చినా లేదు సార్ లేకపోతే లేదు సార్ తాగను ఆడపిల్లలు అన్నాం అనేసి తింటారు కడుపు నిండా అని ఇచ్చిన సరే సార్ అర్థమైందా? లేదు సార్ మీ మాట మీ పేరు చెప్పి తీస్తారు సార్ పిల్లలు